హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు వెలుగు టీవీతో పాటు వెలుగు టీవీ డిజిటల్ కూడా ఉంది, అందులో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఆ వీడియోలు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, ఖచ్చితంగా ఈ టాపిక్ మీకు నచ్చుతుంది కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రచ్చబండల దగ్గర పొలిటికల్ సర్కిల్లో, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, రాజకీయాల మీద ఆసక్తి ఉండేటువంటి వాళ్ళందరూ చర్చించుకునేటువంటి ఒక అంశం. సో వాటికి సంబంధించి కొంత సమాచారం మన దగ్గర ఉంది, దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గత నిర్ణయాలు ప్లస్ ఇప్పుడు తీసుకుపోతున్న నిర్ణయాలకు సంబంధించి కూడా మనం సమాచారాన్ని సేకరించి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అవన్నీ కూడా నిజాలే. జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కార్యకర్తలకు సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి, పార్టీ కొత్త నిర్ణయాలకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు నిజం చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసేటువంటి పని అప్పుడు చేసి ఉంటే, అప్పుడు చేయకపోవడం ద్వారా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఇదేదో అప్పుడే చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఇది చర్చ జరుగుతూ ఉంది. ఏంటి అప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోలేదు, ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, దానికి సంబంధించి చూస్తే ఈ మధ్య మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి తరచుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు, ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు మరి పక్కా ఎవిడెన్స్తో, అది కూడా ఉట్టిగా ఏదో అల్లాటప్పగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ కూడా పక్కా ఎవిడెన్స్తో, పక్కా డేటా పెట్టుకొని ఏ టైంలో ఏం జరిగింది, వీళ్ళేం చెప్తున్నారు, వాటికి సంబంధించి వాళ్ళే రెండు రకాల సిద్ధాంతం అంటారు కదా చంద్రబాబు నాయుడు గారిది, ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి విధానాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తన మీడియా సమావేశం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లోకి అది బలంగానే వెళ్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో, అదేదో గతంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తను చేసినటువంటి పనులకు సంబంధించి ఇదే రకంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఆరోపణలు ఏ రకంగా తిప్పి కొడుతున్నారో, ఏ అంశాలకు సంబంధించి, వాళ్ళు చేసిన అంశాలకు సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఉందనుకోండి, దాని గురించి గతంలోనే ఈ వాలంటరీ వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంది, దీనికి చట్టం ఉందా లేదా, వాలంటరీ వ్యవస్థ వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగించడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇట్లా అనేక అంశాలు అప్పుడే చెప్పి ఉంటే బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు రిషికొండ ప్యాలెస్కి సంబంధించి, దానికి సంబంధించి అప్పటి నుంచే వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇదే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే రిషికొండ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఇది శాశ్వత భవనాలు, ఇది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా పైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇది నా సొంతంగా ఉండడానికి కట్టుకుంటున్నాను ఏదో చెప్తున్నారో, ఇది అబద్ధం అని చెప్పి ఇన్ని కోట్ల బడ్జెట్తో ఈ రకంగా కడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే బిల్డింగ్ కట్టడానికి ఎంత అయింది, తెలంగాణ సచివాలయానికి సంబంధించి. మరి అటు పక్క రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చేసుకుంటున్నారు కదా, మరి ఇక్కడ నేను డెవలప్మెంట్ చేస్తా ఉంటే డెవలప్మెంట్ అనట్లేదు, అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళి ఉండేది. అదేవిధంగా నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇంకా బలంగా చెప్పి ఉంటే అప్పుడు ప్రజలకు బలంగా వెళ్ళి ఉండేది. అదేవిధంగా పోర్టులకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా పోర్టుల నిర్మాణం చేపట్టారు, దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, దాని ద్వారా రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది, ఇలాంటి అంశాలు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఉంటే కనుక ప్రజల్లోకి ఇంకో రకమైనటువంటి మెసేజ్ వెళ్ళేది, దాని ఫలితం వేరేలాగా ఉండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆరోపణలు చేస్తారో, వాలంటీర్ల ద్వారా 30,000 మంది మహిళలు పోయారని చెప్పి, వేరే ప్రాంతాలకు తరలించారని చెప్పి ఏదైతే చెప్పారో, కేంద్ర సంస్థల ఇంటెలిజెన్స్ సంస్థ నాకు చెప్పాయని చెప్పి, దానికి సంబంధించి కూడా అప్పుడు కేంద్రంతో మంచిగానే ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తెప్పించుకొని, మరి వీళ్ళ ఎంపీలు ఉన్నారు, వైసీపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ చేతిని అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టించి, మరి అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి, సో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మరి కేంద్రమే ఇచ్చినటువంటి లెక్కలని చెప్పి మరి ఆ రోజే వాళ్ళు బలంగా చెప్పి ఉంటే ఈరోజు ఫలితం వేరేలాగా ఉండేది. ఇదే పవన్ కళ్యాణ్ అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి ఏంది, 40 మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేటువంటి మాట చెప్పడం జరిగింది. 30,000 మందికి 40 మందికి ఎంత తేడా ఉంటుంది, ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు. ఇదే కాదు, అనేక అంశాలకు సంబంధించి కూడా బలంగా ప్రజల్లోకి వాళ్ళు తీసుకువెళ్లారు. మరి వాటిని తిప్పి కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు, వీళ్ళ పార్టీ కూడా విఫలమైంది. ఒకవేళ అప్పుడే కనుక అధికారంలో ఉన్నప్పుడే కనుక వీళ్ళు తిప్పి కొట్టి ఉంటే కనుక ఫలితం మరోలాగే ఉండేది. అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరచుగా మాట్లాడేటువంటిది కార్యకర్తల గురించే, వాళ్ళ సోషల్ మీడియా గురించే. మరి ఇదే రకమైనటువంటి పని అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉంటే, సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, సోషల్ మీడియాలో ఎవరు బాగా పనిచేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకొని వాళ్ళని కనుక గుర్తించి ఉంటే కనుక
ఆ ఫలితం ఇంకోలాగా ఉండేది. ఇదే కార్యకర్తలకు సంబంధించి కూడా మరి అప్పుడు ఆలోచన చేసి ఉంటే మరి కార్యకర్తల యొక్క కష్టాలేంటి, మరి పార్టీ అధికారులకు రావడానికి కార్యకర్తలే కదా పనిచేసింది. సో ఇప్పుడు మన కార్యకర్తలు మనం గుర్తించాలి, వాళ్ళకి మనం అండగా నిలబడాలి, కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడే భావించి ఉంటే అప్పుడు భావించి మరి కార్యకర్తలతో వాళ్ళు కోరుకునేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఏ కార్యకర్త కూడా కోరుకోలేదు. వాళ్ళకు కష్టాలు వచ్చినా, వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎవరెన్ని దాడులు చేసినా, ఇప్పటికీ దాడులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పార్టీని వీడిపోలేదు. వాళ్ళు కసితో పని చేశారు కాబట్టి 2019లో బలంగా అంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి 2019 ఎన్నికల్లో. మరి అంతటి పని చేసినటువంటి కార్యకర్తలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పుడే తరచుగా వాళ్ళని కనుక కలిసి ఉంటే, వాళ్ళ కష్టాలను కనుక తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో సంక్రాంతి తర్వాత కార్యకర్తలను కలిసేటువంటి ఒక కార్యక్రమం చేస్తాను, బుధవారం గురువారం వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుంటాను, వాళ్ళతోనే ఉంటాను, అక్కడే రాత్రి బస చేస్తానని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అదే రకంగా నెలకొకసారి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఆ ఫలితం మరోలా ఉండేది. కార్యకర్తలు బలంగా పనిచేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి ఇంకా బలంగా ప్రజలకు తీసుకుపోయి ఉండేవాళ్ళు. అది ఫలితం మరోలా ఉండేది. ఇవన్నీ కూడా అప్పుడే చేసి ఉంటే బాగుండేది కదా, ఫలితం మరోలా ఉండేది కదా అనేటువంటి చర్చ ప్రతి చోట జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏది పేరు నాని కానీ కొడాలి నాని వీళ్ళంతా ఏం చెప్తా ఉంటారు తరచుగా అంటే నీ దగ్గర అతి మంచితనం ఉందని చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. నేను పడ్డటువంటి కష్టాలను గుర్తు చేసుకుని చెప్పడం జరిగింది. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో అన్ని కష్టాల కార్యకర్తలు కూడా పడ్డారు, ఇప్పటికి పడుతూనే ఉన్నారు. నువ్వు జైల్లో ఉన్న 16 నెలలు కూడా కార్యకర్తలు కూడా అదే రకమైనటువంటి శిక్షణ అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. సో అది మీ దాకా చేరలేదు. మీ దాకా చేరాలంటే ఖచ్చితంగా మీరు కార్యకర్తలను కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మరి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మీకు తెలిసి ఉండేవి. అది మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక తెలుసుకొని ఉంటే, వాళ్ళ జీవితాలకు సంబంధించి మీరు ఆలోచన చేసి ఉంటే ఆ ఫలితం మరోలా ఉండేది. ఆ మంచితనం మీరు కార్యకర్త దగ్గర చూపించలేదనేటువంటి అభిప్రాయాలు కదా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మరి ఆ మంచితనం ఇప్పుడు చూపిస్తానంటున్నారు. ఇప్పుడు చూపించే మంచితనం అప్పుడే చూపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. మనకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, అందరితో మంచితనంగానే ఉంటాం, అబద్ధ హామీలు కూడా మనం ఇవ్వలేము అని చెప్పి మీరు చెప్పారు. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని ఎవరూ అడగడం లేదు. నిజాన్ని చెప్పుకోలేకపోయారు కదా. మీరు ఎంతసేపు బటన్ నొక్కుతున్నాం అని చెప్పారే కానీ దీంతో పాటు ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తామనే ఆ నిజాన్ని మీరు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చెప్తున్నారు అన్నీ కూడా మీరు. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ పలానా నిర్మాణం చేపట్టారు, అక్కడ అవినీతి జరిగిందంటే లేదు మేము ఈ రకంగా చేశామంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కట్టాడా, ఈ రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంత అద్భుతంగా కట్టాడా, పలానా పోర్టులు ఈ రకంగా కట్టాడా, ఇట్లా ఒకటొకటి వాళ్ళు ఏదో ఆరోపణ చేస్తూ ఉంటే అది బయటకు వస్తున్నాయి తప్పితే మీరు వాటికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ నిజాలు కనుక అప్పుడే మీరు చెప్పి ఉంటే ఆ ఫలితం ఇంకోలాగా ఉండేది, కానీ చెప్పుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం కరోనా టైంలోనే పోయింది. మరి 2 సంవత్సరాలు కరోనా పోయింది, రాబడి తగ్గింది, ఇతర రాష్ట్రాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నగదు బదిలీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా మరి మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేసాం కానీ అద్భుతంగా ప్రజలను ఆదుకుంటున్నాడు, ప్రజలకు ఇప్పుడు కావాల్సింది నగదు, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకునేటువంటి పనులు చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు కరోనాకు పోతే మిగిలినటువంటి 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేస్తూ పాలన సాగించినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి బలంగా మీరు ప్రజలకు చెప్పుకోలేకపోయారు. ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాల కాలంలో ఉన్న దాంట్లో ఇంత చేయగలిగాము, ఖచ్చితంగా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి కనుక మీరు ఎలక్షన్స్ ముందు ప్రజల్లో కనుక బలంగా ఈ అంశాలను తీసుకువెళ్ళి ఉంటే ఆ ఫలితం మరోలా ఉండేది. ఇప్పుడు మీరు అంటున్నారు మనం ఓడిపోవడానికి 10% ఓట్లు అటువైపు పడ్డాయని చెప్పి. ఆ 10%లో ఒక 6% ఇటువైపు పడి ఉంటే ఆ 6% ఓట్లు మీరు ఏదైతే ఈ కారణాలు ఉన్నాయో ఈ కారణాల చేత కోల్పోయి ఉండొచ్చు కదా. మరి ఈ కార్యక్రమాలన్నీ చేసి ఉంటే కనుక, మీరు ఆ రకంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే కనుక, మీరు ఆ రకంగా మాట్లాడి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ 6% ఓటింగు ఇటువైపు వచ్చి ఉండేదేమో. మరి అప్పుడు ఫలితాలు వేరే రకంగా ఉండేవి కదా. ఇప్పుడు చాలామంది ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఈయనకన్నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు, సంపద సృష్టించి ఇస్తానంటున్నాడు కాబట్టి ఆయననే గెలిపించుకున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, తప్పు చేశామేమో అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పొలవ పెట్టాడు,
చంద్రబాబు వేస్తే బిర్యానీ పెడతానని చెప్పి నమ్మి ఓట్లు వేస్తారు. ఇప్పుడు పొలవ పోయింది, బిర్యానీ పోయిందని మీరే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కారంతో అన్నం తినేటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటిది మీ మాటలు ఇక ఉద్దేశం. కానీ సో ఈ అంశానికి సంబంధించి మరి బలంగా కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉంటే మీ పార్టీ నాయకులు కానీ మీరు కానీ అందరు కానీ వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అసాధ్యాలు ఏంటి అనేటువంటిది మీరు బలంగా తీసుకొని వెళ్ళి ఉంటే ఫలితం వేరే రకంగా ఉండేది. మీరు ఎన్నికలకు ముందు కొన్ని టీవీ ఛానల్స్లో కూర్చొని దీనికి సంబంధించి లెక్కలు చెప్పడం, అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరగడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చివరస్త్రంగా వాడడం, అది ప్రజల్లోకి వెళ్ళడం, సో ఆ రకంగా ఫలితాలు పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. సో ఏదేమైనా కూడా పెద్దలు చెప్తా ఉంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు అని చెప్పి. సో ఈ నిర్ణయాలు ఏదో ఈ ఆలోచనలు ఏదో అప్పుడే చేసి ఉంటే కనుక ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వైసీపీ పార్టీకి వచ్చి ఉండేవి కాదనేటువంటిది ప్రతి చోట జరుగుతున్నటువంటి చర్చ. సో ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ సమీక్షించుకున్నారు, ఈ తప్పులన్నింటినీ తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలతో సమావేశాలు, మరి అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా మరి వాళ్ళని టచ్ చేయకుండా ఉండేందుకు కొన్ని నిర్ణయాలు, మరి పార్టీ ప్రక్షాళన, పార్టీ కమిటీలు, ఆ బూత్ కమిటీలు, వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవడానికి 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, 2029లో సాధారణ ఎలక్షన్స్ వచ్చినా కూడా వాటికి సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా కూడా వాటన్నిటిని తిప్పికొడుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇదే ఆలోచనతో ముందుకెళ్తాడా, లేకపోతే మధ్యలో ఏమన్నా మళ్ళీ మారతాడా అన్నది మాత్రం చూడాల్సింది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల రెండవసారి అధికారాన్ని కోల్పోయాడనేటువంటి ఒక చర్చ ఉంది. సో దీనికి సంబంధించి మరి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.